మీ ఫ్యామిలీ డీటెయిల్స్. నేను సింగిల్ పేరెంట్ బ్రో. సింగిల్ పేరెంట్. నాకు మదర్ అతనే, ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. నాకు ప్రతి విషయంలో మా మామయ్య ఉన్నాడు. మీ మామయ్య మొత్తం మీ అండ అంటారు. వెంకీ మామ మూవీలో నాగ చైతన్యకి వెంకీ మామ లాగా కిట్టు కోటి. కోటి బ్రో, నేను కిట్టు అంటారు ఇప్పుడు కూడా. అవును, కిట్టు కోటి ఇద్దరు ఎప్పుడు ఫోన్ ఎత్తారు. దగ్గర 20 రూపాయలు 10 రూపాయలే ఉంటాయి. బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని కోట్ల కంపెనీ. మీ ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? వాళ్ళు లేకపోతే నాకు ఈ ఫ్రేమ్ ఉండదు. మీరు యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో పేక ఆట ఆడి దొరికిపోయారట, ఇది నిజమా? మీకు ఎలా తెలిసింది బ్రో? ఈ ఒకటేనా లేదా ముక్క చుక్క? మీరు సపరేట్ ఛానల్ పెట్టడానికి కారణం కిట్టుకి మీకు గొడవ అయింది. నాకు ఇంట్రెస్ట్ లేదు కిట్టు వదిలేరా మళ్ళా. నిజంగా ట్రూ లవ్ అనేది ఉందంటారా? ఆర్డర్ చేస్తే ఏడెందుకు కొట్టాడో జైల్లో ఉంటారు. కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా మర్డర్ ఎవరన్నా? మీరు ఇలాంటి క్వశ్చన్లు అడిగారంటే ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాం. అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ బన్నీ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ మీడియా కామెడీ ఫేమ్ ఫన్ విత్ కోటి మన ఇంటర్వ్యూలో ఉన్నారు. హాయ్ కోటి బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్. మీరు ఈ ఇంటర్వ్యూలో ప్రతిదీ నిజమే చెప్తా అని చెప్పి మా ఆడియన్స్ కి మాట ఇవ్వాలి ఫస్ట్. ఖచ్చితంగా బ్రో. అది అయితే మీ పర్సనల్ ఒపీనియన్ అయితే కాదుగా? నా పర్సనల్ ఒపీనియన్ కాదు. పక్కాగా? పక్కా. ఓకే, అట్లయితే ప్రామిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీ ఇంట్రొడక్షన్. పేరు కోటి. ఐ ఆమ్ కమ్ ఫ్రమ్ స్మాల్ పల్లెటూరు విలేజ్. మా విలేజ్ నేమ్ వచ్చేసి ధ్యానంతపురం, నెల్లూరు డిస్టిక్, వింజమూరు మండలం. నెల్లూరు కింద? నెల్లూరులో కారం ఎక్కువ. నెల్లూరు వాళ్ళకి కారం ఎక్కువ. గుంటూరు కారమా? గుంటూరు కారం కంటే నెల్లూరు కారం ఎక్కువ. ఘాటు కారం మాది. ఓకే, ఇప్పుడు మీ మదర్, ఫాదర్ అండ్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్. నేను సింగిల్ పేరెంట్ బ్రో. సింగిల్ పేరెంట్. నాకు మదర్ అతనే, ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. కాకపోయినా నాకు మా మామయ్య తోడంతో ఎప్పుడు. మామయ్య అత్తయ్య వీళ్ళు నాకు, మా అమ్మ పెంచింది అయితే మా మామయ్య అత్తయ్య నన్ను మంచిగా చూసుకున్నాడు, ఫాదర్ లెక్క చూసుకున్నాడు. సో ఎప్పుడు మామయ్య అండ అయితే ఎప్పుడు ఉంటుంది నాకు. నేను ఇప్పటికి ఏం చేస్తానని కూడా అడగను నన్ను. కానీ నాకు తెలుసు తన పట్ల నా గౌరవం ఉందని తనకే తెలుసు, నాకు తెలుసు. ఒక హెచ్చరిస్తాడే కానీ అలా చేయొద్దని. కానీ అన్ని పరంగా, డబ్బు పరంగా ఏదైనా కానీ చూసుకుంటారు మంచిగా. ఇప్పుడు మదర్ ఏం చేస్తుంటారు ఊర్లో? మదర్ అయితే మామూలుగా పొలం వర్కే చేస్తారు. మదర్ ఇప్పుడు మీకు ఫీజు కట్టడం కానీ, ఫీజు పే చేయడం కానీ అదంతా అన్ని మదరు మామయ్య ఇద్దరు చూసుకుంటారు. మాది ఒక చిన్న కుటుంబమే, కాకపోతే ఫాదర్ అచ్చమే ఉన్నాడు. కానీ ఫాదర్ లేని లోడైతే మా అమ్మాయి ఎప్పుడు తీరుస్తానే. ఫాదర్ అంటే ఇఫ్ యూ డోంట్ ఫీల్ తెలుసుకోవచ్చు అంటే ఎందుకు, ఎలా చనిపోయారు, ఎలా అని? ఆయన చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నాకు కూడా గుర్తులేదంట. మీరు అసలు ఆ వయసులో? తెలియని వయసు, నేను చిన్న పిల్లని బ్రో. మరి నాకు అసలు తెలియదు, ఏం తెలియదు అసలు. చిన్న పిల్లోని, ఇప్పుడు కూడా అంతే ఉన్నా అనుకోండి. ఆ టైంలో మా మామ తరపున కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదంట. ఆ టైంలో మా తాతయ్య చాలా బాగా చూసుకునేవాడు. తర్వాత మా తాతయ్య చనిపోయాడులే. మా అమ్మయ్య ఇంకా అన్ని చూసుకుంటా. నాకు ప్రతి విషయంలో మా మామయ్య ఉన్నాడు. మీ మామయ్య మొత్తం మీ అండ అంటారు. వెంకీ మామ మూవీలో నాగ చైతన్యకి వెంకీ మామ లాగా. మీ మామయ్య పేరు? మామయ్య పేరు పుల్లయ్య. మామయ్య ఏం చేస్తుంటారు? మామయ్య కూడా పొలమే, అమ్మ అందరు కలిసే ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మీ యూట్యూబ్ జర్నీకి వద్దాం. ఓకే, మీ యూట్యూబ్ జర్నీ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు ఈ రోజు ఇంత సక్సెస్ లో ఉన్నారు. నాన్నగారు ఈ యూట్యూబ్ జర్నీని చూసి, ఈ సక్సెస్ ని ఈ నాన్నగారు చూస్తే బాగుండేది అనిపించిందా ఏ రోజన్నా? చాలా సార్లు బాగా అనిపించింది. కానీ నాన్న లేని లోటు ఎప్పుడు నాకు మామయ్య తీరుస్తానే వచ్చాడు బ్రో. ఒకవేళ యాక్చువల్గా నాన్న అవసరం ఎక్కడ ఉంటది? ఒక నడవడికి దగ్గర, అంటే నడిచే దగ్గర, ఒక సపోర్ట్ పరంగా ఏదైనా కానీ నాకు అవన్నీ మా మామయ్య ఇస్తా వచ్చాడు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి బాధ ఏంటంటే నేను ఎప్పుడు పేరెంట్స్ తో కలిసేలేను. ఒక ఎడ్యుకేషన్ పరంగా అయితే కానీ నన్ను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే వేశారు. నాకు పేరెంట్స్ లవ్ ఇప్పటికీ అంటే నాకు దక్కలేదు ఇప్పటిదాకా సరిగా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండిందే. అలాగే ఇప్పుడు మీకు ఊరు చిన్న ఊరు అని అన్నారు కదా, ఊరు అంటే మీకు అక్కడి నుంచి మీకు ఎంత టైం పడుతుంది ఇక్కడికి గుంటూరు రావడానికి? మాక్సిమం 6-7 hours పడుతుంది. ఎలా జర్నీ? బై బస్, ట్రైన్, అవి రూట్ అవైలబుల్? మా ఊరు నుంచి ఒక 30 kilometers దాకా ఏమి ఉండవు, అంటే ట్రావెలింగ్ ఏది ఉండవు. కాకపోతే ఒక టైంలోనే ఆటోలు ఉంటాయి. అవి కూడా ఒక మార్నింగ్కి వెళ్తుంది, ఈవినింగ్. మార్నింగ్ ఇటు వెళ్ళిందంటే అది ఈవినింగ్ వచ్చేది మళ్ళీ.
మాకు బస్సులు ఏముండవు, ఏమన్నా అంటే ఇంకా బైక్సే మాకు అన్ని. అంతే, బైక్ లో నుంచి వెళ్ళడం, బైక్ లో నుంచి రావడం. అది ఎవరన్నా ఒకవేళ నేను దిగైతే ఇక్కడి నుంచి వెళ్ళానంటే అక్కడ మాక్సిమం అక్కడ దిగే టైంకి 4 అక్కడ నుంచి అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అది ఒక అడవి మాత్రమే ఉంటది మా సైడ్. ఇంకా ఓకే, ఆటోలు కానీ ఆ టైం కాడ ఏమి ఉండవు బ్రో, అసలు బస్సులే ఉండవు మా ఊరికి. అసలు ఊర్లో ఆటోలు కూడా లేవా? ఆటోలు ఉంటాయి, ఇంకా ఆ టైం కాడ ఏం వస్తాయి బ్రో, 4:30 ఆ టైం కాడ. ఇప్పుడు నార్మల్ మనం ఈ ఇంటర్వ్యూ ఉదయం చేద్దాం అనుకున్నాం, బట్ అనుకోకుండా మీరు ఇప్పుడు బస్ ఇప్పుడు దిగారు, ఇప్పుడు వచ్చారు ఇంటర్వ్యూకి. సో రీజన్ ఇదేనా, ఇప్పుడు ఈ బస్ జర్నీలు ఇలా బస్సు లేట్ గా ఉండడం? అంతే బ్రో. ఎప్పుడన్నా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టారా మా ఊరికి ఎక్కువ బస్సులు కావాలి అని? అలా ఏం పెట్టలేదు. సో ఇప్పుడు మన యూట్యూబ్ జర్నీకి వద్దాం కోటి బ్రో. మీరు అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ఇప్పుడు బీటెక్ లైఫ్ లో ఉన్నారు కదా, ఈ బీటెక్ లైఫ్ లో మీ యూట్యూబ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? యాక్చువల్ గా అది సెకండ్ ఇయర్ సెమ్ అయిపోయింది మాది. బీటెక్ సెకండ్ ఇయర్ సెమ్ అయిపోగానే ఇంటికి వెళ్ళాం బ్రో. హాలిడేస్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక 5 days లో వచ్చేస్తాను. నేను ఒక 5 days లో వచ్చేసే టైంలో కిట్టు నాకు ఫోన్ చేశాడు అప్పుడు. అరే కోటి, ఇలా నేను వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నారా అని అన్నాడు. వ్లాగ్స్ నాకు తెలియదు కదా అప్పుడు ఏంటి వ్లాగ్స్ అంటే. చెప్పాడు, వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నారా కోటి, ఏమంటాను అంటే చేయి కిట్టు, నేను సపోర్ట్ ఇస్తాను అని అన్నా. నాకు తెలియదు ఇలా ఉండి అని కూడా అసలు. స్టార్ట్ చేశాడు, ఫోన్ చేసి. నేను అప్పుడు పొలంలో మిరగాయలు ఏరుకుంటుండే, పొలం పనులు అక్కడ. అంటే ఇంటికాడ ఇంకా సరదాగా ఉంటది. అక్కడ ఉన్నాను, ఫోన్ చేశాడు, సపోర్ట్ ఇస్తామని చెప్పాము. ఇంకా స్టార్ట్ చేసాము. కిట్టు 2 వీడియోలు పెట్టాడు. తర్వాత మా ఫస్ట్ ఫోన్ కాల్ చేశాడు. ఫస్ట్ నన్ను ప్రాంక్ చేశాడు ఫోన్ కాల్. అది నాకు కూడా తెలియదు అసలు, అది వీడియో తీస్తున్నాడు కూడా నాకు కూడా తెలియదు బ్రో. అవునా? ఫస్ట్ స్టార్టింగ్ ఫోన్ కాల్ దే, వీడియో తీస్తున్నాడు కూడా నాకు తెలియదు. తర్వాత రోజు వీడియో పోస్ట్ చేసిన తర్వాత తెలిసింది, ఒరి అమ్మ ఇంత చేశారు అయ్యా అని. బాధేసింది, కానీ తర్వాత చూసుకున్నా, నేనే సపరేట్ కి వెళ్ళి నవ్వుకున్నా బ్రో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్క ఫోన్ కాల్ ప్రాంక్ వీడియో మాకు ఇది తెచ్చింది, అసలు ఒక సపోర్ట్ తెచ్చింది, ఒక ఫేమ్. అక్క ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఇలా చేద్దాము. నేను అప్పటి నుంచి ఎప్పుడు నన్ను చేస్తానే వచ్చారు బ్రో. నాకు తెలియదు వాళ్ళు తీసే వీడియోలు కూడా నాకు తెలియదు వాళ్ళు. ఒకవేళ నేను సపోజ్ నాకు ఏమన్నా మోషన్స్ అయినాయి అని వెళ్తా ఉంటానా, అవి ఎప్పుడు తీస్తారో బ్రో, తర్వాత పెట్టిన తర్వాత తెలుస్తాయి నాకు. ఇవన్నీ స్క్రిప్టెడ్ కాదా? స్క్రిప్ట్ అయితే అస్సలు కాదు బ్రో, జరిగే రియల్ ఇన్సిడెంట్స్ నే ఇలా పెడుతుంటారు వాళ్ళు. నాకు తెలియదు అసలు బ్రో, వీళ్ళు తీసే విషయం కూడా నాకు తెలియదు. అబ్బో తర్వాత చూసుకుంటా అమ్మ. కానీ ఇలా నవ్వడంలో కూడా నాకు ఒక రకమైన ఆనందం ఉంది బ్రో. ఎందుకంటే ఒక జోకర్ ఉంటాడు కదా, జోకర్. అవును, ఒక జోకరు తన ప్రాబ్లమ్స్ అన్ని హైడ్ చేసుకుని 10 మందిని నవ్విస్తాడు. 10 మందిని నవ్వడంలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. సేమ్ అదే టైం నాది కూడా. నాకు అలా అనిపిస్తుంది చాలాసార్లు. నేను 10 మందిని నవ్విస్తున్నా అంటే వాళ్ళ ఆనందంలో కూడా నా నవ్వుని ఎత్తుకుంటా ఖచ్చితంగా. తప్పకుండా, అది చాలా గ్రేట్. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది బ్రో. ఇప్పుడు మరి మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కాలేజ్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదా? అంటే స్టాఫ్ నుంచి కానీ ఏమైనా సపోర్ట్ రావడం? స్టాఫ్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. రీసెంట్ గా చూసారో లేదు మీరు, ఒక డాన్స్ వీడియో వదిలేరు మాది మీ స్టాఫ్ తో. టీచర్స్ డే రోజు అది బాగా వైరల్ అయింది కదా. మా సార్ ఉన్నాడు కూడా. అవును, చూసాను. చాలా ఫన్నీగా ఉంది అది. ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు కదా. బీటెక్ వచ్చి సెకండ్ 2 years అలా గడిచిపోయాయి కూడా మాకు తెలియదు. ఇప్పుడు 3rd year 3-1 లో స్టార్ట్ చేసాం మేము. 3-1 లో స్టార్ట్ చేసి 3-2 ఆల్మోస్ట్ 3-2 కల్లా 100K కొట్టేసాం మేము. కిట్టు ఛానల్ 100K కొట్టేసాం. ఓకే, అయితే నాకు మీ గురించి, కిట్టు గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. నార్మల్ నేను ఇన్స్టాగ్రామ్ లో మీ గురించి క్వశ్చన్స్ అడగమంటూ ఉంటాను. అలాగే అంటే మీతో ఇంటర్వ్యూ అని చెప్పి పోల్ పెట్టాం కదా మన ఇన్స్టాగ్రామ్ లో. సో మీ గురించి అలా, కిట్టు గురించి నెక్స్ట్ ఫర్దర్ గా కిట్టుని చేస్తే, కిట్టుని ఇంటర్వ్యూ చేస్తే అడగండి అన్న ఇట్లా క్వశ్చన్స్. కిట్టు కోటి బ్రో, నేను కిట్టు అంటారు ఇప్పుడు కూడా. కిట్టు కోటి ఇద్దరు ఎప్పుడు ఫోన్ ఎత్తరు, ఎప్పుడు అత్యవసరమై మేము కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు బ్రో? ఎందుకు లిఫ్ట్ చేయం బ్రో, ఖచ్చితంగా ఎత్తుదాం బ్రో. మరి నా ఫోన్ అయితే వాళ్ళు లిఫ్ట్ చేశారు. ఎత్తానుగా బ్రో మీ ఫోన్ చేయగానే. నిజంగా ఎవరు లిఫ్ట్ చేయరా మీరు ఫోన్? లేదు బ్రో, ఎందుకు లిఫ్ట్ చేయం బ్రో? సోషల్ మీడియాకి వీటికి దూరంగా ఉంటూ అలా ఈవినింగ్ లైఫ్ ప్రశాంతంగా రూమ్ లో ఉంటారా? సాయంత్రం అయితే మాకు టీ అలవాటు బాగుంది. టీ ఒకటేనా లేదా ముక్క చుక్క? లేదు, అంతా రామరావు అబ్బా సాయిరామ్. అలా ఏం లేదు, కానీ సాయంత్రం అయితే టీ దగ్గర కూర్చున్నాం, ముచ్చట్లు వేసుకుంటాం బాగా. ఎక్కడ లేని బిజినెస్ ప్లాన్లు అన్ని పెట్టుకుంటాం. అవి ఒక్కటి కూడా జరగవు. తర్వాత రూమ్ కి వెళ్తాం. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ ప్లాన్ బ్రో. బిజినెస్ ప్లాన్స్
మళ్ళా మా దగ్గర 20 రూపాయలు 10 రూపాయలే ఉంటాయి. బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని కోట్లలో కంపెనీలు అలా ఉంటాయి. తర్వాత రూమ్కి వెళ్ళి కానీ హ్యాపీగా అన్నం పెట్టుకుంటాం, 4 ముద్దలు తింటాం, పడుకుంటాం. ఇప్పుడు కిట్టు వీళ్ళందరూ మీరందరూ ఒకటే రూమ్ లో ఉంటారా? లేదు, నేను సిఆర్ మొన్నటిదాకా మళ్ళీ ఉన్నాడు, ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళాడులే. కిట్టు ఇంటికాడ నుంచి వస్తాడు, నాగరాజు మామ ఇంకొక రూమ్ లో ఉంటాడు. ఇప్పుడు మీకు టోటల్ 4th ఇయర్ బీటెక్ అయిపోయింది అయితే, మీరు పాస్డ్ అవుట్ ఈ రోజు 4-1 అయిపోయింది ఇవాళ. అండ్ ఇదే పనిలో ఇంక ఇంటర్వ్యూ కలిసి వచ్చింది, మీకు కలిసి వచ్చింది. అలాగే మీరు యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక, అది మా ఛానల్ కి ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు బీటెక్ లైఫ్ లో 4 years ఆఫ్ లైఫ్ లో మీ ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? వాళ్ళు లేకపోతే నాకు ఈ ఫ్రేమ్ ఉండదు, ఏముండదు, అంతేగా బ్రో. నాకు ఆ ఫ్రేమ్ కన్నా వాల్యూ నాకు ఫ్రెండ్షిప్ కే ఎక్కువ ఉండదు. నేను ఒక మాటలో చెప్పాలంటే నా లైఫ్ మళ్ళీ తిరిగి ఇచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే బ్రో. మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి బ్రో మీ బీటెక్ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ తో? ఫస్ట్ ఇయర్ హాస్టలే బ్రో. అందరం కలిసి స్నానం చేస్తాం, ఎవరు బకెట్ ఎవరు తీసుకొని పోతారో తెలియదు, ఎవరు సబ్బు ఎవరు రుద్దుకుంటారో తెలియదు. అయ్యా ఫస్ట్ ఇయర్ హాస్టల్ నైట్ వస్తాం, నైట్ అంతా దెయ్యాలు తిరిగే టైంలో మేము కూడా బాగా చేస్తాం. ఒక రూమ్ లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అందరం కలిసి అందరం కలిసి తిరుగుతాం, అందరం కలిసి అన్నం తింటాం, ఒకే ప్లేట్ లో తింటాం. ఒక 10th క్లాస్ లో మెమోరీస్ ఉంటాయి బాగా. మళ్ళీ 10th క్లాస్ మెమోరీస్ దాటి వచ్చిన తర్వాత బీటెక్ వల్ల ఫస్ట్ ఇయర్ ఆ హాస్టల్ లో క్రియేట్ చేసుకున్న మెమోరీస్ మామూలు ఉండవు బ్రో అసలు. సో మీరు బీటెక్ లైఫ్ లో ఏమైనా గోడలు దూకటాలు, బంక్ కొట్టటాలు ఇలాంటి చిలిపి పనులు ఏమైనా చేశారా? బంక్ కొట్టాలు అయితే ఉంటాయి కానీ మా హైట్ కి గొడవలకి ఆడబోతాం బ్రో. గొడవలు కాదు, గోడ దూకటాలు. గోడ దూకటాలు అయితే పర్లేదు, గోడ దూకటాలు ఎంత ఎత్తు గోడ అయినా దూకేస్తాం బ్రో. సో ఇందాక మీరు చిలిపి పనులు 10th క్లాస్ మెమరీస్ అన్నారు కదా, మాకు మీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటి బ్రో అది? మీరు యాక్చువల్ గా చిన్నప్పుడు స్కూల్లో పేక ఆట ఆడి దొరికిపోయారట, ఇది నిజమా? మీకు ఎలా తెలిసింది బ్రో? నిజమేనా ఇది? అంటే ఎవరు అన్నారు నాతో, మీ ఊరు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా గుంటూరు హాస్టల్ దగ్గర, వాళ్ళు అడిగారు ఏమన్నా చెప్పండి. మీరు ముందే చెప్పారు బ్రో, ఇలాంటివి నన్ను అడగనండి. నిజంగా మీరు పేక ఆట ఆడి దొరికారా చిన్నప్పుడు? అక్కడ 10th క్లాస్ లో బ్రో, 10th క్లాస్ లో యాక్చువల్గా అయితే మా ఇంటికాడ అంటారు మామయ్య వాళ్ళు. బయట మాది పల్లెటూరే కదా, అందరు కలిసి ఉంటారు, సరదాగా ఉన్నప్పుడు ఆడుకుంటా ఉంటారు కదా. అంటే సాయంత్రం పొద్దు నుంచి పండుగ పోయేస్తుంటారు వాళ్ళు, మైండ్ రిలాక్సేషన్ కోసం ఆడుకుంటా ఉంటారు. అది చూసి నాకు అంటే ఇంటి పక్కనే కదా, కళ్ళతో చూస్తే మనం బట్టేస్తాం అంటే లైట్ గా. వాళ్ళు ఆడడం చూసి తర్వాత రోజు కాలేజీకి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళిపోయింది 10th క్లాస్ కదా. వెళ్తే అక్కడ హాస్టల్ మనం ఉండేది, పేక ముక్కలే ఎన్ని ఎత్తుకోపోయాడు సీట్, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎత్తుకోపోతే మాకు 10th క్లాస్ స్టడీ అవర్లో నైట్ పడుకోమని పంపించారు మా సార్. పోతే అందరూ లైట్ ఆపకుండా నేనే నేర్పించాను, అందరూ ప్యాక్ ఆట నేర్పించాను. మేము నైట్ అంతా ఆడుకుంటూనే ఉంటాం కదా, పాపం చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, చదువు బిడ్డలు. మేమంటే చదువులేని గాలి వాళ్ళు, చదువు బిడ్డలు అంటారు కదా, వాళ్ళేమో పడుకోకుండా మేమేం చేస్తాం, లైట్ ఆడుతానే ఉన్నాం. తర్వాత రోజు మాకు తెలియకుండా సార్ వాళ్ళు చెప్పిండు, సార్ కొట్టిండు. తర్వాత రోజు పేపర్లు ఇచ్చే టైం అది. అయ్యా పొట్టు కొట్టిండు అయ్యా సారు. 25కి 23 మార్కులు వచ్చినా పొట్టే. ఆ దెబ్బతో ఆడడం మానేసిన. ఇంకా ఇప్పుడు మరి బీటెక్ కాలేజీలో బీటెక్ హాస్టల్లో ఏమి మీరు ప్యాక్ ఆడలేదు మళ్ళీ? అయ్యి అర్థంగానే రూములు ఆడుకుంటాం సార్. ఆడతారు ఇప్పటికి కూడా? డబ్బులు కాదు, బెట్టింగ్? లేదు బ్రో, ఫన్నీగా. బ్రో కమింగ్ బ్యాక్ టు కిట్టు అండ్ మీ మధ్యన బాండింగ్ గురించి చూస్తే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీరు సపరేట్ ఛానల్ పెట్టడానికి కారణం కిట్టుకి మీకు గొడవ అయింది. అండ్ పేమెంట్ రిలేటెడ్ గా ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా కిట్టుకి, దాని రిలేటెడ్ గా కష్టపడుతున్న అందరూ అయితే అమౌంట్ తనకు వస్తుందన్న గొడవ వల్ల మీరు సపరేట్ ఛానల్ పెట్టారని అంటారు. జనరల్ గా అది నిజమా కాదా? లేదు బ్రో, అసలు యాక్చువల్గా అయితే నన్ను ఛానల్ పెట్టమని ఫోర్స్ చేసింది కూడా కిట్టుని. నాకు ఛానల్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను 3-2 అయిపోయింది కదా మనకు. 3-2 అయిపోగానే నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికే మాకు ఫ్రేమ్ సెట్ అయింది ఆటోమేటిక్ గా. అక్కడికి మాకు 100K మాక్సిమం 100K దాటిపోయింది, యూట్యూబ్ లో దాటిపోయింది, ఇన్స్టాలో దాటిపోయింది, కిట్టు ఛానల్. అయితే వెళ్ళాం కదా, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఫోన్ చేశాడు కిట్టు, కొట్టి నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టరా అన్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, కిట్టు వదిలేరా, మళ్ళా ఇవి వస్తాయి విభేదాలు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని చెప్పాను. పర్లేదు కోటి పెట్టి నేనున్నా కదా అని సపోర్ట్ చేశాను. నన్నే నా దగ్గరుండి తనే ఓపెన్ చేశాను. నా ఫస్ట్ రీల్ పోస్ట్ చేసిన కూడా తనే. అసలు నేను బతిలాడాను, వద్దురా నవ్వుకుంటారని.
వాడు ఫోర్స్ చేయడం వల్లే నేను పెట్టింది ఛానల్. యాక్చువల్గా అయితే ఇలాంటి ఏం లేవు బ్రో అసలు. మాకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఎప్పుడు బలంగానే ఉంటుంది బ్రో. మాకు ఎన్ని గొడవలు వచ్చినా, గొడవలు అనేవి రావనుకో మేము ఎప్పుడు కలిసే ఉన్నాం ఖచ్చితంగా పక్కా. పబ్లిక్ లో మీ పేరు కిట్టు అని చెప్పి తన పేరు కోటి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కసారి ఇది మాత్రం బాధ బ్రో. అసలు నన్ను రికగ్నైజ్ చేయకపోయినా నేను బాధపడను బ్రో. కానీ నా దగ్గరికి వచ్చి కిట్టు మళ్ళీ చేస్తాను మీ వీడియోస్ అంటారు చూడు, అప్పుడు వేస్తాను బ్రో బాధ. అలా ఎన్నిసార్లు ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది మీ పేరు? ఎన్నిసార్లు అంటే బ్రో అసలు మ్యాక్సిమం లో ఖచ్చితంగా ఎవరన్నా ఒక రికగ్నైజ్ చేశారంటే హే కిట్టు కిట్టు అని అంటారు. పోటీని బట్టి కూడా కిట్టు అంటారు బ్రో. అది ఇది ఒక రికగ్నైజ్ చేయకపోయినా బాధ లేదు, కానీ ఇలా అంటేనే బాధ. యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫన్నీగా మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు ఇందాక. సో అలాగా మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడు ఫోన్ చేసి ఎవరికి కిట్టుకి కానీ లేదా హేమంత్ కానీ, నైజీరియా అలియాస్ నైజీరియా నాగరాజు, అలా ఎవరో ఒకరికి ఫోన్ చేసి వారికి లవ్ యూ బచ్చే అని చెప్పి ఏదైనా పాట పాడాలి ఈ టైంలో అంటే కిట్టుకి చేస్తారా? కిట్టు యాక్చువల్గా అయితే ఏదో షూట్ పని మీద బయటికి వెళ్ళాడు. ఇప్పుడు నాగరాజు మా అమ్మ ఇద్దరు సిఆర్ చేయమంటారా? సరే చేయండి, ఒకసారి చూడండి, స్పీకర్ ఆన్ చేయండి. అయ్యో రికార్డ్ అవుతుంది. అమ్మ తోడు నువ్వు ఉండంగా ఆపదే రాదు నాకింకా. ఏం చేస్తున్నా సిఆర్? సిఆర్ నాకు అర్జెంటుగా 10,000 డబ్బులు కావాలి. అర్జెంటుగా 10,000 డబ్బులు కావాలి. నువ్వు కొడతావా కొట్టవా? నువ్వు అరే నా కోసం ఆ మాత్రం చేయలేవు రా సిఆర్. సరే నా కోసం ఒక పాట పాడు మంచిగా. ఫోన్ పెట్టేస్తా. హలో పార్ట్ టైం జాబా? ఇది కట్ చేశాడా? సో సిఆర్ తో మీ కాల్ అలా ముగిసింది. సో ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఏం లేదు కానీ బ్రో, బట్ నాకు ఒక గోల్ అనేది ఎప్పటికైనా నాని అంత యాక్టర్ అవ్వాలి, న్యాచురల్ స్టార్ నాని అంత యాక్టర్ అవ్వాలి, ప్రభాస్ అంత హైట్ పెరగాలి, బ్రహ్మాండంలా కామెడీ చేయాలి, ఆల్ టైప్ ఆఫ్ కామెడియన్స్ ఉంటారు కదా, అలా కామెడీ చేయాలి అన్ని యాంగిల్స్ అన్ని విధాలుగా. మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? రీసెంట్ గా హిట్ 3 మూవీ చేశాను. అందులో నాని యాక్టింగ్ దుల్ల కొట్టేశాడు బ్రో. అసలు ఇలా తీసి ఇలా ఇలా అంటాడు దాంట్లో, అక్కడ సీన్ హైలైట్. ఇంకో దిక్క ఇలా పైన పడుకొని ఇలా కత్తి దూసేస్తాడు పైకి. మీకు వైలెన్స్ మూవీస్ అంటే బాగా ఇష్టమా? వైలెన్స్ అంటే కదా, వైలెన్స్ తో కూడిన చిన్న లవ్ ఉంటాయి చూడండి, అవి బాగుంటాయి. మర్డర్ చేశారు ఎప్పుడన్నా? మర్డర్ చేయలేదు బ్రో. మర్డర్ చేస్తే ఎందుకు ఉంటాడు, జైల్లో ఉంటాడు. కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా మర్డర్ ఎవరన్నా? మీరు ఇలాంటి క్వశ్చన్లు అడిగారంటే ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాం. సో ఇప్పుడు మీ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, నేను తెలుగులో ఒక డైలాగ్ చెప్తాను, మీరు దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయాలి. ఇలాంటివి ఉన్నాయని చెప్పొచ్చు కదా బ్రో మరి. సో జస్ట్ ట్రై చేయండి, మీకు ఎలా వస్తే అలా. సో ఫస్ట్ డైలాగ్ ఫ్రమ్ మగధీరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని రమ్మనం. ఒక్కరి కాదు షేర్ ఖాన్. డోంట్ కమ్ one షేర్ ఖాన్, కమ్ 100 మెంబర్స్ ఎట్ సింగిల్ టైం. బా హెవీ, ఫస్ట్ హెవీగా చెప్పారుగా. ఓకే సూపర్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ పోకిరి నుంచి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. వన్ హూ బీట్ అండ్ బ్లాక్ ది మైండ్, ఓ దట్స్ నేమ్ వాస్ పండు అలియాస్ కోటి. నెక్స్ట్ డైలాగ్, బుడ్డోడు అంటే గుడ్డలోడు తీసుకొడతా. దాన్ని చూసే రాశారా బ్రో? ఇఫ్ యూ కాల్ స్మాల్ పర్సన్, ఐ విల్ బీట్ వితౌట్ క్లాత్స్ అండ్ టేక్ హిమ్ టు హెల్. To hell. Yeah, you good. ఫైనల్లీ పవర్ స్టార్ డైలాగ్. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఐ హ్యావ్ ఏ తెక్క, బట్ ఆ తెక్క అనేది తెలుగు వాడు కదా.
నీకు కొద్దిగా మ్యాథ్స్ లో వీక్లే బ్రో. ఐ హ్యావ్ ఏ పిచ్చి. పిచ్చి అనేది కూడా తెలుగు వాడే. ఈ తిక్కని ఏమంటారు అంటే మ్యాడ్నెస్. ఎస్. ఐ హ్యావ్ ఏ మ్యాడ్నెస్ బట్ దే హ్యావ్ ఏ సొల్యూషన్. లెక్క ఉందంటే సొల్యూషనా? సొల్యూషన్ లెక్క అంటే సొల్యూషనే కదా బ్రో. ఓకే సూపర్. మొత్తానికి ఈ టాస్క్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ. ఇంకా రాబోయేది ఇంకా పెరుగుతూ వస్తాయి. ఇంకా ఏంటి బ్రో? సో ఇప్పుడు మీరు బాగా మూవీస్ చూస్తారా? ఐ బొమ్మ ఇప్పుడు బ్లాక్ అయింది కానీ ఐ బొమ్మను వదిలిపెట్టేవాడు కాదు. ఇప్పుడు నవరసాలు తెలుసా మీకు? తెలుసు బ్రో. అల్లం, జింజరు, వేగా, సాంబార్, రసం, గసగసాలు, మిరియాలు, నవరసాలు అవేగా బ్రో. నిజమేనా? మీరు జోక్గా చెప్తున్నారా? నిజంగా తెలీదా? తెలీదు. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క డైలాగ్ చెప్తాను, అది డిఫరెంట్ షేడ్స్ లో మీరు యాక్టింగ్ చేసి చూపించాలి. ఇప్పుడు మీరు ఇందాక మగధీర డైలాగ్ బాగా చెప్పారు కదా, సింగిల్ టేక్ లో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని రమ్మను. ఆ డైలాగ్ ఇప్పుడు ఒక్కొక్క షేడ్ లో చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ షేడ్ హాస్యం. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపియండి షేర్ ఖాన్. చంపేస్తా నేను ఖచ్చితంగా. ఓకే సూపర్. నెక్స్ట్ రసం, శృంగార రసం. ఏందయ్యా ఇది? తప్పదు, మీరు 9 రసాలు చేయాల్సిందే. సరే 9 కాబట్టి అట్లీస్ట్ ఒక 5 ట్రై చేయండి. ఓకే 5. నెక్స్ట్ శృంగారం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపియండి. చంపేస్తా అలానే. నెక్స్ట్ రసం కరుణ. కరుణ. ఓకే షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపివ్వండి, నేను వదిలేస్తాలే. నెక్స్ట్ ఇప్పుడు రౌద్రం. షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ భయానకం, అంటే మీరు భయపడుతూ చెప్పాలి. ఏంటయ్యా ఇవన్నీ? ఇది చివరిది, దీంతో ఎండ్ చేద్దాం, ఎందుకంటే మీరు 9 రసాలు అంటే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రస్తుతానికి గసగసాలు, బిర్యానీ లాగా 5 రసాలతో ఆపేద్దాం. భయానకం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించని చెప్పాలి. మీరు నవ్వుతున్నారు, నవ్వుకొని చెప్పాలి. దండం పెడతాడు. మీకోసం అని చెప్పి ఆడియన్స్ అడిగారు కదా, అంటే మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం అని అడిగినప్పుడు, అని ఆడియన్స్ తో చెప్పినప్పుడు, అన్న క్వశ్చన్స్ కోటిని అడగండి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ పెట్టారు ఆడియన్స్. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మిమ్మల్ని అడగచ్చా? నాకు ఎందుకో డౌట్ పడుతుంది, మీరు ఏమైనా స్పెషల్ గా రాసుకున్నారేమో అని. లేదు, ఇవి పోల్ పెట్టాము, పోల్ పెట్టి అడగచ్చా లేదా అనే దాంట్లో కూడా మళ్ళీ ఎస్ ఆర్ నో పెట్టాము. ఇది కాక సపరేట్ గా ఎవరు అడిగిన క్వశ్చన్స్, అందులో టాప్ 10 క్వశ్చన్స్ తీసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్, అన్న ఆ టైంలో అక్కడ నువ్వేం చేస్తున్నావు అంట. ఏ టైంలో బ్రో? ఎక్కడ బ్రో? వెంకట్. నేను ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు బ్రో అక్కడ? ఇంతకీ ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు బ్రో? ఎక్కడ బ్రో? ఇంతకీ నాకు కూడా తెలియదు బ్రో ఆ ప్లేస్ ఎక్కడో. ఏదో తేడా పడుతుంది. ఏ బ్రో నాకు కూడా తెలీదు, వాళ్ళు ఎక్కడ చూసారు అసలు నన్ను? ఇప్పుడు ఒక అమ్మాయి అడిగింది, అన్న కోటి అన్నకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నాకు ఒక్కరు కూడా లేరు బ్రో, అసలు నేను సింగిల్ బ్రో. సింగిల్ లైఫ్ బెస్ట్ లైఫ్. ప్రామిస్ బ్రో. లేదు. మరి నేను ఇందాక వచ్చినప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకుండా మీరు ఎవరు అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతున్నారు? వాళ్ళు ఫ్రెండ్స్ బ్రో, ఫ్రెండ్స్ అన్నాక ఉన్నారు అమ్మాయిలు. ఇంకా ఇప్పుడు థర్డ్ పర్సన్ లిప్ లాక్ లలిత్ అంట. ఎవరో అమ్మో పేరే తేడా ఉంది కదా బ్రో. లిప్ లాక్ లలిత్ ఇతను అడుగుతారు, అన్న ఒప్పుకోకపోతే కోసేసుకుంటా. ఏంటి బ్రో కోసుకునేది? ఏం కోసుకుంటాడు బ్రో వాడు? మీరు ఏం కోసుకోమన్నారు? మీకు ఏమున్నాయో. నెక్స్ట్ మీకు యూట్యూబర్ సిసి సోగ్గాడు ఉన్నారు కదా. తెలుసు బ్రో. సిసి సోగ్గాడు ఒక క్వశ్చన్ అడిగారు, మామ ఎందుకు మోసం చేసావు? ఇంకా ఉంది క్వశ్చన్, ముందు దీనికి చెప్పండి. మామ ఎందుకు మోసం చేసావు అంట. వాడిని నేనే మోసం చేసా బ్రో. వాడు ఎందుకు పెట్టాడు అసలు కామెంట్? ఏమన్నా జరిగిందా మీ మధ్యన గొడవ? లేదు బ్రో, ఈ మధ్య నేను ఎగ్జామ్ ఉండడం వల్ల రీల్స్ కి వెళ్ళట్లేదు, దానికి ఏమైనా మోసం చేసా అంటున్నాయేమో. ప్రాబ్లం ఏదో పెట్టుకోండి బ్రో వాడు ఖచ్చితంగా. మామ ఎందుకు మోసం చేసావు? అమ్మాయిల గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటావు కదా అని పెట్టాడు. ఇదైతే బిస్కెట్ బ్రో. వాడు ఆటగాడు బ్రో అసలు. సిసి సోగ్గాడు ఆటగాడు. బో మామూలు ఆటగాడు కాదు వాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్సా? సాయంత్రం అయితే టీ కాడు కలుస్తాం. టీ అయినా మందు చుక్క. అమ్మ రామ్ రామ్. నెక్స్ట్ ప్రియా 143 అంట, ప్రతిరోజు కళలోకి ఎందుకు వస్తున్నావు కోటి అంట.
ఆమె కళ్ళలోకి నేను ఎందుకు పోతా బ్రో, నా కళ్ళకే నాకు గతి లేదు. నెక్స్ట్ ఇంకెవరో అడిగారు, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్పాలి, ఐ డోంట్ ఇంట్రెస్ట్ ఇన్ లవ్, అంతే, ఇంకంత మించి ఏం చెప్పలేను. నిజంగా ట్రూ లవ్ అనేది ఉందంటారా? ఉంటుంది, బట్ 1% ఓన్లీ ట్రూ లవ్, నాట్ 100%. ఇప్పుడు జనరేషన్లో లవ్ అనే దాని మీద నాకైతే పెద్ద నమ్మకం ఉండదు. అది ఇంకా లేదు బ్రో, లవ్ అనేది లేదు, ఇంకా మ్యారేజ్ ఓన్లీ లస్టే. అబ్బో నిజమే. మరి ఇప్పుడు ఈ రోజుల్లో కాలేజీలో లవ్ చేసుకునే వాళ్ళు ఎవరు, కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది లవ్. ఇంటర్లోనే పోతుంది, టెన్త్ లోనే వెళ్ళింది. బీటెక్ లవ్ కూడా అంతే బ్రో. ఇంకా నాకైతే పెద్ద నమ్మకం అయితే లేదు లవ్ మీద. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నమ్మకం ఉందా? నాకు మా మామయ్య అత్తయ్య వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది బ్రో. చిన్న చిన్న గొడవలు అలా అలా. ఒక కూతురు ఉంది, సాయంత్రం అయ్యేసరికి అబ్బా కూతురులు ఇద్దరు కొట్టుకుంటుంటారు. అది చూసి ఇంకా చిన్న ఫ్యామిలీ అంటే ఇంకేముంటాయి బ్రో, అయ్యే కదా. అరేంజ్ మ్యారేజ్ లో కూడా లవ్వే కదా బ్రో ఉండేది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి అడిగింది మళ్ళీ, ఎవరికైనా ప్రపోజ్ చేశారా కోటి అంట. చిన్నప్పుడు చేసాం బ్రో, ఎప్పుడంటే 6th క్లాస్ అప్పుడు చేశాను. వాళ్ళ అమ్మాయి ఏమనుకునేది, మరి వాళ్ళ పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చేసాం బ్రో. నేను ఆ ఏజ్ లో ప్రపోజ్ చేశారా? ధైర్య సాహసాలు అట్టండి. అప్పుడు కొట్టాడు ప్రిన్సిపల్, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాక పొట్టు కొట్టాడయ్యా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళా ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు, ఓ మా అమ్మ కొట్టింది. ఇంకా ఏం లేదు, రోకల బండికి ఎట్టేస్తారు కదా, అదే చిన్నప్పుడు వేస్తారు బ్రో, 100 లాక్లు ఏదో అంటారు, స్తంభానికి వేసి కొట్టింది. ఇంకా ఈ వయసులోనే కావాలని అబ్బో, ఆ దెబ్బలకి మర్చిపోలేము అవన్నీ. ఇంకా అప్పటి నుంచి ఆ పనులు చేయట్లేదా? ఇంక లేదు. సో ఆడియన్స్ గుర్తుపెట్టుకోండి, కోటి నుంచి కనుక ఎవరన్నా ప్రపోజల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ వాళ్ళ అమ్మగారు రెడీగా ఉన్నారు కొట్టడానికి కోటిది. సో కోటి నుంచి ప్రపోజల్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్, అన్న కోటి బ్రో ఎప్పుడైనా మందు కొట్టారా? కొట్టలేదు, ఇంకా ట్రై చేయాలి. మనిషిని కొట్టారా? మనుషులు కొట్టే అంత రేంజ్ లేదు, కానీ ముందు కూడా కొట్టలేదు, ట్రై చేయాలి. నిజంగా బ్రో, అసలు నిజంగా ఏ అలవాట్లేదు అప్పుడు? అసలు అలవాట్లేదు బ్రో, నాకనే కాదు, మా గ్యాంగ్ లో ఎవరికి అలవాట్లేదు. ఎప్పటికైనా ఒకసారి ట్రై చేయాలని నాకు కూడా కోరికగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకరు, దొంగతనం కేసు వేస్తా నీ పైన జైలుకి పంపిస్తా అంట. దేనికి బ్రో? దొంగతనం కేసు వేస్తా నీ పైన జైలుకి పంపిస్తా అంట హరిప్రియ. యాక్చువల్ ఇంకా పక్కన ఇంకా క్వశ్చన్ ఉంది, ఇది మెయిన్ క్వశ్చన్. నేను ఏం చేశాను బ్రో నా మీద దొంగతనం చేయడం? అంత పెద్ద కేసు నేనేం చేశాను చెప్పండి? పూర్తి క్వశ్చన్ చెప్పనా? చెప్పండి. దొంగతనం కేసు వేస్తా నీ పైన జైలుకి పంపిస్తా, నా మనసు దొంగిలించావంట. వామ్మో, ప్యూర్ బిస్కెట్ బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకున్న ప్రతి ఒక్క ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అయితే చెప్పలేను, కానీ అందరూ గుడ్, ఆల్ మెంబర్స్ ఆర్ గుడ్. వీడి ఎక్కువ వీడి తక్కువ అని అయితే ఏం లేదు, అందరూ ఒకటే. నేమ్స్ పర్టికులర్గా నేమ్స్ చెప్పాల్సి వస్తే? పర్టికులర్గా నేమ్స్ చెప్పాల్సి వచ్చినా కానీ అందరూ ఒకటి, నాకు అందరి నేమ్స్ చెప్పేస్తా. నా బీటెక్ లైఫ్లో దొరికిన డైమండ్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఫైనల్ ర్యాపిడ్ ఫైర్, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ గురించి వచ్చింది కాబట్టి మీ టీమ్ మెంబర్స్ ఉన్నారు కదా, కేఎన్టీ కిట్టు అండ్ ఫన్విత్ కోటి, అందరి టీమ్ మెంబర్స్ గురించి. సో ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళ టీమ్ మెంబర్ ఏం చెప్తాను, వాళ్ళని ఒక యానిమల్ తో పోల్చారు మీరు. పెద్ద టాస్క్ ఎప్పుడు అయితే ఒక నేమ్ చెప్తాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యానిమల్ ని డెడికేట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ నేమ్ కిట్టు. క్యాట్. క్యాట్. క్యాట్, పిల్లి. ఓకే. నెక్స్ట్ సిఆర్, ఏడుగు. అబ్బో. నెక్స్ట్ నైజీరియా నాగరాజు. కొంగ పెరిగినట్టు పెరిగాడు బ్రో, కొంగే వాడు కాదు, కొంగని డెడికేట్ చేస్తారు. కొంగే. ఓకే. నెక్స్ట్ మిల్క్ బాయ్ మళ్ళీ. వాడు చేసే ప్రతి పని ఒక కోతి పని కాబట్టి మనోడు కోతి. నెక్స్ట్ ఆటగాడు. చిన్న సైజు ఎలుగు బండి వేసుకున్నాం. ఓకే. టెడ్డీ బేర్ వేసుకుందాం, బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు బ్రో? మీరే. మిమ్మల్ని మీరు ఏ యానిమల్ తో పోల్చుకుంటారు? పులి బ్రో, మన సింహం. ఎలా చూడండి. ఓకే, సూపర్. ఫైనల్ గా ఈ రౌండ్ తో మన ఇంటర్వ్యూ ముగిసింది. సో మాకే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ఛానల్ కి వెరీ మచ్ థ్యాంక్ యూ మీకు. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి, ఈ ఇంటర్వ్యూ చూసే ప్రేక్షకులకి
మీ తరపు నుంచి ఒక చిన్న సబ్స్క్రైబ్ నోట్. మన సబ్స్క్రైబర్స్ అందరూ జిఎంఈ న్యూస్ గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొడితే గంట సింబల్ పగిలిపోవాలి, అలాగే నా పేరు మోత మోగిపోవాలి.